హలో ఎవ్రీవన్. సో మనకి మోస్ట్ ఆఫ్ ద బీపీఓస్ ఆర్ అలాగే కేపీఓస్ కూడా అంటే లైక్ ఎనలిస్ట్ రిలేటెడ్ గా కావచ్చు. అంటే నాట్ కంప్లీట్లీ టెక్నికల్ పార్ట్ అయితే కాదు. సో మినిమం ఎక్సెల్ అనేది అయితే కనుక మనకి మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ లో అడుగుతున్నారు అనమాట. సో దానిలో బేసిక్ వాళ్ళు ఏం అడుగుతారు ఇంటర్వ్యూకి రిలేటెడ్ గా, అండ్ మీకు వన్స్ మనకు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కూడా మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా లైక్ వాట్ ఆర్ ద స్కిల్స్ యూస్ఫుల్ దేర్, అంటే దానిలో మీకు ఏ టూల్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి, లైక్ మీరు చేయాల్సిన వర్క్స్ ఎట్లాంటివి ఉంటాయి అనేది అయితే కనుక నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కసారి మొత్తం అంతా కూడా కొంచెం క్విక్ గానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏవైతే మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తామో అవన్నీ కూడా నేను ఇక్కడ ఒకే వీడియోలో ప్రెజెంట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడండి, మనకి ఇది ఎక్సెల్ అయితే కనుక నేను ఓపెన్ చేశాను. సో ఈ ఎక్సెల్ షీట్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలమ్స్ రోస్ అనేది చూడండి. ఏదైతే మనకి వర్టికల్ గా ఉంటుందో, సో దిస్ ఇస్ నథింగ్ బట్ అ కాలమ్. ఓకే. ఏదైతే మనకి హారిజాంటల్ గా అంటే అడ్డంగా ఉంటుందో ఇది వచ్చేసరికి మనకి రో అని అంటాం అనమాట. ఓకే. మనకి టేబుల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇన్ జనరల్లీ అయితే కనుక వర్టికల్ గానే మనం హెడ్డింగ్స్ అనేది ఇస్తాం అనమాట. మోస్ట్ ప్రాబ్లీ కొంచెం రో వైజ్ అయితే హెడ్డింగ్స్ తక్కువగా ఉంటాయి. ఎక్కడో మనకు ఒక మ్యాట్రిక్స్ టైప్ ఆఫ్ డేటా లాంటి దానికి తప్ప మోస్ట్ ప్రాబ్లీ మనం కాలం వైడే ఎక్కువగా మనకి డేటా అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో అయితే ఇప్పుడు దీనిలో ఇది వచ్చేసరికి మనకి కాలం హెడింగ్స్ ఏబిసిడీలు ఉన్నాయి, అలాగే రో హెడింగ్స్ వచ్చేసరికి 1 to 3 ఉన్నాయి. అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ కాలం అండ్ రో, అంటే లైక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ బి అనే కాలం లో నేను వచ్చాను. ఓకే. అలాగే థర్డ్ రోలో వచ్చాను. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏదైతే ఉంటుందో, సో ఆ ఇంటర్సెక్షన్ లో ఉన్న దాన్ని మనం సెల్ అని అంటాం అనమాట. సో ద సెల్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలం. ఓకే. సో ఇప్పుడు ఈ సెల్ లో మనం డేటాని ఎంటర్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ సెల్ కి ఒక అడ్రస్ అనేది కూడా ఉంటుంది. ఆ అడ్రస్ విచ్ ఇస్ నథింగ్ బట్ సీ దిస్ వన్. ఇప్పుడు నేను బి అనే కాలం లో థర్డ్ రోలో కదా, సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి బి3 కాలం ఫస్ట్ ఉంటుంది, తర్వాత రో నెక్స్ట్ ఉంటుంది. అంటే కాలం ముందు ఉండాలి, తర్వాత రో ఉండాలన్నమాట మనకి సెల్ అడ్రస్ కి ఎప్పుడు కూడా. సో ఈ సెల్ అడ్రస్ మీద బేస్ చేసుకొని మనం ఎక్సెల్ లో ప్రతిదీ యూజ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఏవైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు, ఫార్ములాస్ కానీ అట్లా మనం ఇది నేర్చుకునేటప్పుడు కంపల్సరీ డిపెండ్స్ ఆన్ ఈ సెల్ అడ్రస్ మీద బేస్ చేసుకునే ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ దీనిలో ఇప్పుడు ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది చూడండి, హోమ్, ఇన్సెట్ ఇవన్నీ కూడా వచ్చేసరికి మనకి మెనూ అన్నమాట. ఓకే. సో ఈ మెనూ బార్ లో ఈ ట్యాబ్స్ లో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్ ఉంది, ఇన్సెట్ ట్యాబ్ ఉంది, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. మెయిన్ మనం ఎక్సెల్ ఏంటి అంటే ఎక్కువగా డేటా అనాలిసిస్ కి యూస్ చేస్తూ ఉంటాము, డేటా ఇంటర్ప్రిటేషన్ కి యూస్ చేస్తూ ఉంటాము మనము. అలాగే ఏదైనా డేటా ఎంటర్ చేసుకోవడం దగ్గర నుంచి అన్ని ఎక్కువగా అంటే టాబ్లెట్ ఫార్మాట్ లో ఏవైతే ఉంటాయో మనం మొత్తం అట్లాంటివన్నీ కూడా దీనిలో యూస్ చేస్తూ ఉంటాం. ఆర్గనైజేషన్స్ కి ఇది బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే కస్టమర్ రిలేటెడ్ డేటా కావచ్చు, లేకపోతే సేల్స్ రిలేటెడ్ డేటా కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్ లో మనకి ఎంప్లాయీస్ రిలేటెడ్ డేటా కావచ్చు, ఒక హెచ్ఆర్ వర్క్ చేసేటప్పుడైనా, ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేసేటప్పుడైనా కానీ, ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఎవరైనా సరే పక్కాగా ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ జాబ్ రోల్ లో ఎక్సెల్ అనేది అయితే కనుక యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ దీనిలో మనం ఒక టేబుల్ అనేది అయితే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో ఇప్పుడు నేను ఒక అంటే లైక్ ఎక్సెల్ షీట్ లా కనిపిస్తుంది కదా, దీనిలో ఇక్కడ చూడండి ఒక డేటాని ఎంటర్ చేస్తే లైక్ దాన్ని మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే. సో ఫార్మాట్ అంటే నేను బేసిక్ కట్ కాపీలు ఎట్లాంటివన్నీ కూడా నేను చెప్పట్లేదండి, ఇవన్నీ ఆల్మోస్ట్ తెలిసిన బేసిక్స్. మోస్ట్ ప్రాబ్లీ మనకి ఎక్సెల్ లో ఏవైతే యూస్ చేస్తాం దాని వరకు నేను చెప్తాను. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక డేటా ఎంటర్ చేస్తున్నాను. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. ఓకే. ఇట్లా ఎంటర్ చేశాను. దీన్ని నేను నాకు కావాల్సినట్లుగా నేను ఫార్మాట్ చేసుకోవచ్చు. నేను బోల్డ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ బోల్డ్ ఇవన్నీ కూడా మనం ఫార్మాట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఇవన్నీ బేసిక్ గా మనకి ఈవెన్ మన ఎంఎస్ వర్డ్ లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. మీకు కావాలంటే అండర్లైన్ ఇవన్నీ సేమ్, ఆల్ దీస్ ఆర్ కామన్. ఇంకా కొంచెం మనం దీనిలో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనమే ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే. సో అలాగే ఇప్పుడు ఈ లెంత్ అనేది మనం కావాలి అంటే కనుక మనకి ఈ సెల్ హైట్ అండ్ అలాగే విడ్త్ కూడా మనం ఇలా కావాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అలైన్మెంట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సెంటర్ కి కావాలా, టాప్ కి కావాలి, చూడండి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది నేను చేంజ్ చేసేటప్పుడు. ఓకే. సో అలాగే మీకు బోటమ్ కి కావాలంటే బోటమ్ కి పెట్టుకోవచ్చు, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, ఇలా ఆల్ దీస్ అలైన్మెంట్స్ వీ కెన్ యూజ్ ఇన్ ఈ ఫార్మాట్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాలో చాలా నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే కనుక ఒక టేబుల్ అనేది ఇలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాము. ఓకే. అలాగే మనం ఎప్పుడు కూడా మనం ప్రింట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది మనకి. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ లైన్స్ అయితే కనుక ఇచ్చిన బోర్డర్స్ ఇచ్చేసాను కదా అన్నిటికీ. ఇలా ఇస్తే కొంచెం మనకి డిఫరెన్స్ అనేది మీకు మీకు తెలుస్తూ ఉంటుందని నేను ఇచ్చాను అనమాట. ఓకే. సో నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 by 1 డేటా అనేది ఇట్లాగా ఊరికి నార్మల్ గా ఎంటర్ చేస్తాను చూడండి. ఓకే.
యాక్చువల్లీ ఇక్కడ చాలా డేటా ఉంది. ఫస్ట్ సెల్‌లో కానీ, మనకి సెకండ్ సెల్‌లో అలాగే ఇలాగ మనకి డేటా అనేదైతే ఇచ్చేసాను. కానీ ఇది నాకు అంత కనిపించడం లేదనమాట. ఓకే. సో, అంటే లైక్ చూడండి, నేను నెక్స్ట్ సెల్‌లో బి అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఏలన్నీ కూడా ఆ పర్టిక్యులర్ సెల్‌లో ఉన్న కంప్లీట్ డేటా అంతా కూడా నాకు కవర్ అయిపోయిందనమాట. అంటే మొత్తం నేను చూస్తానికి విజిబిలిటీ లేదు. అసలు ఆ లైన్‌లో, ఆ పర్టిక్యులర్ సెల్‌లో ఎంత కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ అంతా ఏంటి అనేది నాకు విజిబిలిటీ అయితే కనుక లేదనమాట. సో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ యూజ్ ఒక ఆప్షన్ అయితే కనుక మనకి ఉంది చూడండి. ర్యాప్ టెక్స్ట్ అని ఉంటుంది అనమాట. పైన ఇక్కడ మనకి ఓకే ర్యాప్ టెక్స్ట్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో ఈ ర్యాప్ టెక్స్ట్ లో మీకు ఏంటంటే మనకి సెల్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా విజిబుల్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎట్లాంటి టేబుల్స్ మీరు ఒకే సెల్ లో మనం చాలా ఎక్కువ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఇదైతే కనుక మనకి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ర్యాప్ టెక్స్ట్ అనేది. మీకు వద్దు అనుకుంటే కనుక అగైన్ మీరు తీసేసుకోవచ్చు ఇఫ్ యూ డోంట్ రిక్వైర్డ్. ఓకే. సో మీకు ఎలా కావాలంటే అలాగా. అండ్ ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ప్రింట్ తీసుకునేటప్పుడు ఒక A4 సైజ్ షీట్ లో మనకి ఇక్కడ ఉన్న సెల్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ గా మీకు ఒకటే షీట్ మీద రావాలి అని అంటే కనుక అంటే అంత విజిబిలిటీ అనేది క్లియర్ గా ఉంది. సో మనం డేటా అనేది ఇలాగా ఈ ర్యాప్ టెక్స్ట్ యూస్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. సో దిస్ ర్యాప్ టెక్స్ట్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే సింగిల్ లైన్ ఇంటూ మల్టిపుల్ లైన్స్. ఓకే. ఒక మల్టిపుల్ లైన్స్ లో మనకి డిస్ప్లే చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే మనకి మీకు సెల్ ఇప్పుడు ఇక్కడ టేబుల్ లాగా నేను పెట్టుకున్నాను కదా, నాకు ఇదంతా ఒక హెడ్డింగ్ లాగా కావాలన్నమాట. ఈ మొత్తం అంతా కూడా హెడ్డింగ్ లాగా కావాలి. ఎక్కడ ఒకటి ఇట్లా వద్దనమాట. ఇదంతా కూడా మర్జ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో వీ కెన్ యూస్ దిస్ మర్జ్ అండ్ సెంటర్. ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు కావాలంటే ఎలా కావాలంటే అలాగా డేటా సంథింగ్ ఏదో ఒక హెడ్డింగ్ అనేది మీరు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ మనకు కావాల్సింది చెప్పాను కదా, మీరు ఫార్మాట్ కావాలంటే ఫార్మాట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఓరియంటేషన్ కూడా ఉంటుంది అనమాట. సమ్ టైమ్స్ మనకి టేబుల్లో వచ్చేసరికి మనం ఇలా క్రాస్ గా డేటా అనేది ప్లేస్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్నే తీసుకోండి. ఓకే. ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద లెంత్ అండ్ దిస్ వన్ ఐ వాంట్ టు ప్లేస్ అ ఓరియంటేషన్. నాకు ఇది లైక్ క్రాస్ గా కావాలంటే క్రాస్ గా పెట్టుకోవచ్చు, హారిజాంటల్ ఆర్ వర్టికల్ వాట్ ఎవర్ దట్ యు వాంట్. ఓకే. మీకు ఎలా కావాలంటే మీరు అలాగా దీన్ని ఇది ఇప్పుడు వర్టికల్ గా ప్లేస్ చేశాను కదా, సో అందుకని మనకు మొత్తం కనిపించట్లేదు అనమాట. సో మీకు డిపెండ్స్ ఆన్ మీ దాన్ని బేస్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలాగా మీరు యూస్ చేసుకుంటూ వచ్చు అనమాట. ఓకే. సో మీకు వర్టికల్ ది కనిపించాలంటే కనుక నా ఐ మర్జ్ అండ్ సెంటర్ హియర్. ఓకే. సో నేను సేమ్ ఈ డేటా టైప్స్ ని ఇక్కడ తీసుకొచ్చి కాపీ చేస్తున్నాను. ఓకే. అండ్ నా I'll place this one vertical దానిలోకి యూస్ చేస్తాను. ఓకే. సారీ, I'll give the vertical. మీకు అర్థమవుతుంది ఇలా వస్తుంది అనమాట. సో అంటే మనం టైం టేబుల్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు లైక్ స్కూల్స్ లో. సో అలాంటప్పుడు ఇట్లా మనకి యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఆ ఫార్మాట్ అండ్ అలాగే మనకి అలైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత దీనిలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ హోమ్ ట్యాబ్ లో మనకి ఉన్న ఇక్కడ ఈ డేటా టైప్స్. ఒక డేటా టైప్స్ అనేది లైక్ మనకి ప్రోగ్రామింగ్ లో లైక్ మనకి పర్సంటేజ్ ఇచ్చుకోవడం అనేది కానీ, లేకపోతే లైక్ టెక్స్ట్ అని కానీ, స్ట్రింగ్స్ ఇట్లా రకరకాల వర్డ్స్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం అక్కడ. అలాగే ఇక్కడ కూడా డేట్స్ అనేవి డేట్ అయితే డేట్ అట్లా. దీనిలో ఏంటి అంటే మనకి ఇక్కడ మీరు ఏ డేటా ఎంటర్ చేస్తున్నా కానీ ఆ డేటాకి రిలేటెడ్ గా మీకు ఇక్కడ పర్టికులర్ గా మనకి టైప్ అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. జనరల్ వచ్చేసరికి మనకి అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. దీనిలో వచ్చేసరికి మనకి నెంబర్ ఓన్లీ నెంబర్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ విత్ కరెన్సీ ఒకటే కావాలా మీకు, అండ్ లేదు డేట్స్ కావాలా, డేట్స్ లో మళ్ళీ షార్ట్ డేట్స్ లాంగ్ డేట్స్ అంటే అలాంగ్ విత్ మంత్ అట్లా చేసుకుని కావాలా, ఫ్రాక్షన్స్ కావాలా, పర్సెంటేజెస్ కావాలి, మీకు ఎలా కావాలంటే మీరు అలాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే లైక్ బిఫోర్ దట్ నేను మీకు ఒకటి చూపిస్తాను. నా ఐ వాంట్ ఎంటర్ సమ్ 10%. ఓకే. 10 ఎంటర్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను ఈ 10 ఎంటర్ చేసి దీనికి నేను పర్సెంటేజ్ ఇస్తున్నాను చూడండి. ఓకే. ఆ 10% కాదు, అది 1000% అయిపోయింది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ డేటా అనేది ఎంటర్ చేసేసి తర్వాత డేటా టైప్ అనేది అట్లా ఇస్తే కనుక మనకి ఇట్లా ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. ఇది యాక్చువల్ గా 1000% అయిపోయింది. బట్ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైతే మీకు ఆ పర్సంటేజ్ కావాలనుకుంటున్నారో ఆ సెల్ రేంజ్ అంటే అడ్రస్, ఆ సెల్ కాలం రేంజ్ కానీ ఆ రో రేంజ్ ఎక్కడ వరకు మీకు కావాలనుకుంటున్నారో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. లేదు ఫుల్ కాలం కావాలనుకుంటే కనుక ఇక్కడ పై నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను కావాలి అని అనుకుంటున్నాను. నేను మీకు అలా చూపిస్తున్నాను. ఓకే. సో దీన్ని ఇప్పుడు నేను పర్సంటేజ్ గా నాకు కావాలి. నాకు ఈ రేంజ్ లో నేను ఏది టైప్ చేసి నాకు పర్సంటేజ్ రావాలన్నమాట. సో పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. నౌ ఐ ఎంటర్
20%. చూడండి ఆటోమేటిక్ గా మనకి అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే, మీకు ఎలా కావాలంటే అలాగా. నేను కొన్ని చోట్ల ఇప్పుడు నేను డెసిమల్స్ కూడా ఎంటర్ చేస్తున్నా, కానీ అవి నాకు రౌండ్ ఆఫ్ అయిపోతున్నాయి కదా. సో ఇప్పుడు మనం దీనికి కూడా నెక్స్ట్ చెప్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనకి డెసిమల్ ఇంక్రీజ్ ఆర్ డెసిమల్ డిక్రీజ్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు డెసిమల్ ఇంక్రీజ్ చేసుకుంటే ఏది మనం టైప్ చేసామో ఇక్కడ క్లియర్ గా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఎంటర్ చేసే ముందే డేటా టైప్స్ అని ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను పర్టికులర్ సెల్ లో నేను డేట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను, నేను పర్టికులర్ సెల్ లో నేను కరెన్సీ ఎంటర్ చేద్దాం అనుకున్నా, ఐ వాంట్ ఎంటర్ అ కరెన్సీ. ఓకే, సో ఈ కరెన్సీలో మీకు కావాలి అనుకుంటే కనుక ఏ కరెన్సీ అనేది మీకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా అడిషనల్ గా ఇక్కడ ప్రెసెంట్ మనకైతే కనుక రూపీ డాలర్స్ అలా కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ ఫార్మాట్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈవెన్ యూ కెన్ ఫైండ్ అ నెంబర్ ఆఫ్ మోర్ ఫార్మాట్స్. ఓకే, ఇట్లా చూడండి మనకి ఫార్మాట్స్ చాలా ఉంటాయి. అకౌంటింగ్ అండ్ కరెన్సీ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇక్కడ మీరు అకౌంటింగ్ లో అయినా మనం యూస్ చేసేది ఫినాన్షియలే కాబట్టి సో ఇదైనా కానీ సేమ్ ఉంటుంది. అలాగే ఎన్ని డెసిమల్స్ ఇచ్చుకుంటారు, మోస్ట్ ప్రాబ్లీ డాలర్స్ అయితే కనుక బెటర్ టు గివ్ 3 డెసిమల్స్. అదే మన ఇండియన్ కరెన్సీ అయితే కనుక జస్ట్ 2 డెసిమల్స్ మాత్రమే ఇవ్వండి. ముందే చెప్తున్నాను, ఇండియన్ కరెన్సీలో మనకి 100 పైస్ అంటే 99 పైస్ వరకే. ఎప్పుడైతే 100 పైస్ అయిపోతుందో ఆటోమేటిక్ గా దట్ కన్సిడర్ యాజ్ అ 1 రూపీ. అంటే 2 డెసిమల్స్ మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, అండ్ 3 డెసిమల్స్ అయితే కనుక మోస్ట్ ప్రాబబ్లీ మీరు దీనికి ఇచ్చుకోండి అనమాట. మన అదర్ కరెన్సీస్ వాటికి అయితే కనుక ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నా ఐ వాంట్ గో విత్ డాలర్ దానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆస్ట్రేలియన్ డాలర్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 3 డెసిమల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకో. మీ ఇష్టం, మీరు ఎలాగైతే అలా డెసిమల్స్ లేకుండా సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా దట్స్ యాజ్ యువర్ విష్. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను 235 డాలర్స్. చూసారు ఇక్కడ నాకు నేను ఎన్ని డెసిమల్స్ ఇస్తే నాకు అన్ని డెసిమల్స్ వస్తుంది అనమాట. మీరు ఎలా ఇస్తే అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో ఇలా మనం డేటా అనేది అయితే గనక ఎంటర్ చేసుకోవడానికి ఈ డేటా టైప్స్ అయితే గనక యూజ్ అవుతాయి. అలాగే మీరు డేట్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ట్యాబ్ లో, ఈ హోమ్ ట్యాబ్ లో ఉన్న వాటిల్లో మెయిన్ ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు దీనిలో నెక్స్ట్ ఏంటి అంటే మీకు సెల్ అంటే లైక్ ఇప్పుడు ఈ రో కానీ కాలం కానీ మొత్తం అంతా ఒకటేసారి అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా కానీ ఆటో ఫిట్ ఉంటుంది మనకి ఇక్కడ. ఆటో ఫిట్ రో హైట్, అలాగే ఆటో ఫిట్ కాలం విడ్త్ అనేది ఇట్లా ఉంటుంది. కాలం కి విడ్త్ అని మాట్లాడతామండి, కాలం కి హైట్ ఉండదు, ఎందుకంటే ఇట్లా మూవ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో మనం మీరు కావాలంటే ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలాగా. ఈ ఆటో ఫిట్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే డేటా అనేది అక్కడక్కడ చిన్న చిన్న స్పేసెస్ ఉన్నా కానీ దాన్ని బట్టి తీసేది, అది ఎక్కువ డేటా ఉంటే కనుక దానికి తగ్గట్టుగా ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి ఆటో ఫిట్ అనేది అలా అడ్జస్ట్ ప్రతి సెల్ కి వెళ్ళి చేసుకోవాలి, ఎక్కువ టైం పడుతుంది అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ యూస్ దట్ వన్. ఓకే, అదర్వైజ్ నో నీడ్. ఓకే, అలాగే ఇప్పుడు నేను దీన్ని డిలీట్ కూడా చేస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఈ కాలం నేను సెలెక్ట్ చేసుకున్నా, నాకు ఈ కాలం వద్దు. ఓకే, జస్ట్ డిలీట్ దిస్ వన్. ఓకే, డిలీట్ అయిపోయింది అనమాట. ఆటోమేటిక్ గా డిలీట్ చేసే మళ్ళీ ఇక్కడ జీ కనిపిస్తుంది, దాని నెక్స్ట్ ఏదైతే ఉందో అది కొంచెం మనకి బ్యాక్వర్డ్ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట అంతే. ఓకే, హెడ్డింగ్స్ మాత్రం సేమ్ అలాగే ఉంటాయి, కాలం మాత్రం డిలీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ డేటా టైప్స్ అనేది అయితే కనుక లేదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను మీకు ఆటో ఫిట్ లో ఒకసారి చూపిస్తాను. ఓకే, నేను ఇక్కడ వరకు తీసుకుంటున్నాను కదా. నా ఆటో ఫిట్ రో హైట్. ఓకే, చూసారు ఇక్కడ చేంజ్ అనేది వచ్చింది. మీకు మళ్ళీ ఒక్కసారి నేను కాలం కి కూడా అలాగే చేసి చూపిస్తాను చూడండి. ఆటో ఫిట్ కాలం విత్. ఓకే, చూడండి చేంజెస్ అనేది మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో లేదు ఇంకొంచెం మీకు కొద్దిగా నేను దగ్గరికి ఇలాగా డ్రాగ్ చేసైనా కానీ మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఓకే, సో ఆల్రెడీ మనం టెక్స్ట్ ర్యాప్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి మీకు అంత ఎక్కువ డిఫరెన్స్ అనేది కూడా తెలియకపోవచ్చు. టేక్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఈ టెక్స్ట్ ర్యాప్ కూడా తీసేసాను నేను. ఇప్పుడు ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఆటో ఫిట్ కాలం విత్. ఓకే, కాలం సారీ ఇది సెలెక్ట్ చేసాను, ఆటో ఫిట్ కాలం విత్. ఓకే, సో ఇలా చేంజెస్ అనేవి అయితే కనుక మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో మీరు డేటా అనేది మీకు ఎలా కావాలో మీరు అలాగా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే కనుక మనం జనరల్ గా ఇవి యూస్ చేస్తూ ఉంటాం. మీకు చూసారా నాకు ఎలాగ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ ఎక్స్ట్ అంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం ఎట్ టైం చేసుకోవడానికి ఇది బాగా. నేను లేకపోతే ఇక్కడ కూర్చొని ఇలా మనము డ్రాగ్ చేసుకుంటూ ఆ మౌస్ పట్టుకోవడం కొంతమందికి రాదు, అసలు చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారనమాట ఇనీషియల్. ఎక్కడ మనం లైక్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఏది వస్తే మనం దాన్ని లైక్ డ్రాగ్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ఎక్సెల్ లో మనకి కర్సర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది డిఫరెంట్ గా, ఇది ఎక్స్టెన్షన్ కోసం. ఓకే, ఈ సైన్ చూసారు ఆరో మార్క్, మీరు ఎలా అంటే అలాగా మనము హారిజాంటల్ గా మనం ప్లేస్ చేస్తున్నాము అని అంటే కనుక హారిజాంటల్ గా మీకు మూవ్మెంట్ అనేది ఇట్లాగా ఇస్తుంది అనమాట. వర్టికల్ అయితే వర్టికల్ మూవ్మెంట్ కోసం ఆరో మార్క్స్ మీకు ఎట్లా ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ దీనిలో ఇది ఆటో ఫిట్ తర్వాత ఈ ర్యాప్ టెక్స్ట్ అయిపోయింది. ఇక్కడ బేసిక్ ఆపరేషన్స్ ఇన్ ఎక్సెల్. ఓకే, మనం బేసిక్ గా మనం ఎక్కువగా యూస్ చేసేది మహా అయితే ఎడిషన్ అండ్ అలాగే మల్టిప్లికేషన్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము.
చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కావాలి అన్నా కానీ ఈవెన్ యూ కెన్ యూజ్. ఓకే, ద బేసిక్ క్యాలిక్యులేషన్స్ వరకు నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకే, నా హియర్ ఐ వాంట్ టు డూ సమ్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ సమ్ కంటెంట్ సమ్ కరెన్సీ ఏవో ఇచ్చాను కదా. ఓకే, ఇట్లా ఇచ్చాను. ఓకే, నా ఐ డూ ద టోటల్ ఆఫ్ దిస్ వన్. ఓకే, సమ్ చేసేద్దాం అనమాట. మీరు ఆటో సమ్ చేసుకున్నారు అనుకోండి, ఎప్పుడైనా మీరు సెలెక్ట్ చేసుకున్న డేటా కింద మనకి ఆటో సమ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డేటా ప్రాసెసింగ్ అని ఉంది కదా, సో ఆటో సమ్. ఇది మనకి ఎంఎస్ ఆఫీస్ లో అయితే కనుక మీకు డైరెక్ట్ గా క్లియర్ గా కనిపించేస్తుంది. లేదు అంటే కనుక ఇది వచ్చేసరికి నేను డబ్ల్యూపీఎస్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి సమ్ అనేది ఆటో సమ్ కింద ఎగ్జాక్ట్ గా దాని కిందకే వస్తుంది అనమాట. సో మీకు కావాల్సిన చోట మీరు యూస్ చేయాలి అనుకుంటే కనుక దెన్ డూ వన్ థింగ్, ఇక్కడికి రండి. ఓకే, నాకు ఇక్కడ టోటల్ రావాలి, లాస్ట్ లైన్ లో ఇక్కడ టోటల్ రావాలి. దెన్ యూ కెన్ యూజ్ ఎక్కడ మీరు కావాలంటే అక్కడ సమ్ అప్ చేసుకోవాలి అనుకుంటే కనుక దెన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ క్లోజ్ ద బ్రాకెట్స్. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇలాగా సమ్ అప్ అయితే కనుక చేసుకోవచ్చు. సో బేసిక్ ఆపరేషన్స్ అనేవి చిన్న చిన్న ఫార్ములాస్ తో యూస్ చేసాము అంతే అనమాట. ఇక్కడ ప్రతి ఆపరేషన్ ప్రతి ఫార్ములా కూడా మనకి ఈక్వల్ టు తోనే స్టార్ట్ అవుతుంది. సమ్ ఆఫ్ అని ఇచ్చేసేసి మీ రేంజ్ ఎలా కావాలనుకుంటే మీరు అలా ఇచ్చుకోండి అనమాట. ఇలా మనం బేసిక్ ఆపరేషన్స్ లాంటివి అయితే కనుక యూస్ చేసుకుని ఇలా కామర్స్ ఇచ్చుకోండి, మీరు డేటా ఇమీడియట్ గా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా. ఓకే, ఆల్రెడీ డేటా ఉంటే కనుక ఆ డేటా రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే కనుక ఇలాగ మీరు ఇమీడియట్ గా టైప్ అయినా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే మనం మల్టిప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పాను కదా. నౌ ఐ వాంట్ టు యూజ్ వన్ ఆపరేషన్ హియర్. చూడండి ఇక్కడ పక్కన ఉన్న దానికి 3 టైమ్స్ నాకు ఇక్కడ ఈ సెల్ లో కావాలి. ఓకే, ఏదైతే సి కాలం లో ఉందో నాకు ఈ డేటాకి 3 టైమ్స్ కావాలి. ఓకే, నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను డైరెక్ట్ గా ఎందుకు $235 అని ఇవ్వకోకుండా సెలెక్ట్ అడ్రస్ చేస్తున్నాను, C8 అనేది తీసుకున్నాను. ఓకే, ఇది తీసుకుని మనం నెక్స్ట్ వాటికి కూడా డ్రాగ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఓకే, నౌ C8 ఎంటర్ చేశాను అండ్ గివ్ ద ఆస్ట్రిక్. ఓకే, మల్టిప్లికేషన్ సింబల్ నేను ఎక్సెల్ ఆస్ట్రిక్ ఇచ్చేస్తాం మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ నాకు 3 టైమ్స్ అన్నాను కాబట్టి ఐఎమ్ మల్టిప్లైయింగ్ బై యూజింగ్ 3. ఓకే, చూడండి అక్కడ $235 ఏదైతే ఉందో ఇక్కడ నాకు $705 అయితే కనుక అయిపోయింది. సో నాకు ఇదే వర్క్ మొత్తం అంతా కూడా నాకు అన్ని సెల్స్ కి వచ్చేయాలి. చూసారు ఈ ప్లస్, చిన్న ప్లస్ అనమాట ఇది. ఓకే, చిన్న ప్లస్ ఇలాగా కార్నర్ లో మనం పెట్టినప్పుడు వస్తుంది, ఇలాగ లాగేస్తుంది. అలా డ్రాగ్ చేసేస్తే మొత్తం అన్నిటికీ అప్లై అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఇందాక ఇక్కడ సమ్ అనేది యూస్ చేశాను కదా, ఈ ఆపరేషన్ ఇక్కడ కావాలి. ఓకే, మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ సెల్ కార్నర్ కి ఇలా పెట్టుకొని నాకు పక్కగా హారిజాంటల్ కి కావాలన్నాను కదా, ఇలాగా లాగేసేయండి, డ్రాగ్ చేసేయండి. ఓకే, మీకు ఎలా కావాలంటే అలా ఆటోమేటిక్ గా యూజ్ అవుతూ ఉంటది అనమాట. అండ్ మల్టిప్లికేషన్స్ చూపించాను కదా, నెక్స్ట్ పర్సంటేజ్ కూడా చూపిస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ మనం యూజ్ చేసేది ఇంతవరకే అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను నాకు ఏం కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజెస్ సో ఆన్ సో సెల్ మీద సో ఆన్ సో పర్సంటేజ్ అనేది మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, డిఫరెంట్ గా ఇప్పుడు ఇక్కడ ఈ సెల్ ఏదైతే ఉంటుందో దీనిలో ఉన్న సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఐ నీడ్ పర్సంటేజ్ కదా నాకు కావాల్సింది, గివ్ ద ఆస్ట్రిక్ అండ్ 30% దానిలో కావాలి. ఓకే, సో చూడండి మనకి 7050 మనకి పర్సంటేజ్ అయితే కనుక వచ్చేసింది అనమాట. ఓకే, సరే యాక్చువల్ గా ఇక్కడ మనకి ఇందాక పర్సంటేజ్ ఇచ్చాం కదా, సో అందుకని అది ఆటోమేటిక్ గా తీసుకుంది. ఇది పర్సంటేజ్ డేటా టైప్ లో ఉంది. సో మనం దీన్ని చేంజ్ చేద్దాము. జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు ఇలాగ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగో యూజ్ అవుతుంది, నెంబర్ లోకి పెట్టేస్తున్నాను దీన్ని. చూసారా 7050 అనమాట. 30% ఇచ్చాను కదా నేను. చూడండి ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది. C8 లో ఏదైతే ఉందో దాని వాల్యూ మీద 30% కావాలి. మీరు ఇలా అడ్రస్ ఇవ్వడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే బై మిస్టేక్ మనం ఏమైనా రాంగ్ డేటా ఎంటర్ చేసినా ఆటోమేటిక్ గా ఇక్కడ మనం అప్డేట్ చేసుకుంటే ఆ పక్కన కూడా అప్డేట్ అయిపోతుంది. నా వాల్యూ 500. ఓకే, సో ఇక్కడ చూడండి $500 మీద 30% అనగా నాకు 150 వచ్చేసింది నాకు ఇక్కడ. ఓకే, సో నేను ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇచ్చాను. ఇలాగ మీకు ఎలా కావాలంటే మీరు ఎలాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నా వాల్యూ హియర్ దీని మీద నేను ఫ్రాక్షన్ ఇస్తాను. ఈసారి చూడండి ఫ్రాక్షన్ యూస్ చేస్తాను. అండ్ ద సేమ్. ఓకే, ఇదే యూస్ చేస్తున్నాను. అండ్ ఐ వాంట్ టు గివ్ 1/2. ఓకే, 1/2. See this one. ఓకే, దానిలో హాఫ్ అన్నమాట. ఎగ్జాక్ట్ గా 22.79. ఇలా మనం ఫ్రాక్షన్ యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ యూ కెన్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆల్సో. ఇందాక మీకు అది చెప్పలేదు నేను, డేటా టైప్ లో అది కూడా ఉంటుంది కదా మనకి, మీకు అలా కూడా మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏది ఎంటర్ చేసినా ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఎంటర్ సమ్ 10% ఎంటర్ చేశాను అని అంటే కనుక నౌ సి. ఓకే, సారీ, ఐ వాంట్ టు గివ్ దిస్ వన్ ఫ్రాక్షన్. చేంజ్ ద ఫ్రాక్షన్. ఓకే, ఫ్రాక్షన్ చూసారా 1/9 అయిపోయింది ఇలాగ మనకి.
ఇక్కడ నుంచి ఫ్రాక్షన్ అప్లై అయింది. ఓకే, ఐ విల్ గివ్ సమ్ 0.25. ఓకే, 1/4 వచ్చేసింది చూసారా. ఐ విల్ గివ్ సమ్ 0.75. ఓకే, and 175.845. Now see this one. Okay, 175 5/6. ఇలా మనకి ఫ్రాక్షన్స్ లో మీరు ఏం ఎంటర్ చేసినా కానీ ఫ్రాక్షన్స్ లో కూడా వచ్చేస్తుంది అనమాట. సో మీరు డేటా అనేది మనం బేసిక్ ఆపరేషన్స్, ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్ అండ్ అలాగే ఈ బేసిక్ మల్టిప్లికేషన్స్ అండ్ సమ్ అయితే కనుక మనం చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఇన్ ఫస్ట్ మనం హోమ్ ట్యాబ్ లో చూసుకోగలిగినవన్నీ అయితే కనుక ఇవి ఎక్కువగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక టేబుల్ ను కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. టేబుల్ ను మనం ఇన్సర్ట్ చేయాలేమో అంటే టేబుల్ ను కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నౌ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ దిస్ వన్ యాజ్ అ టేబుల్, నేను ఇలా రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. పైన ఇది నేను ఎందుకు బ్లాంక్ ఈవెన్ ఇది కూడా తీసుకున్నాను అంటే హెడింగ్స్ కోసం అయితే తీసుకున్నా. సో యూ కెన్ యూజ్ ఐదర్ కంట్రోల్ టీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను కంట్రోల్ టీ ఎంటర్ చేస్తున్నాను చూడండి, నాకు టేబుల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది. ఓకే, సరే మనం కాలం తీసుకోకపోయినా కానీ ఆటోమేటిక్ గా దీనిలో అయితే వస్తుంది, ఎక్సెల్ అయితే వచ్చేది కాదు, మీ ఎంఎస్ ఆఫీస్ లో అయితే కనుక. ఓకే, ఐమ్ డిలీటింగ్ దిస్ వన్. ఇప్పుడు మీకు ఈ కాలం కి హెడింగ్స్ ఇచ్చుకోండి, సేల్స్ సంథింగ్ వేరే అంటే అది మీరు ఏ హెడింగ్స్ కావాలంటే హెడింగ్స్ ఇచ్చుకోండి. సమ్ బోనస్, ఓకే, ఆర్ ఆల్సో సమ్ పిఎఫ్, లైక్ ఇలాగా మీకు ఎలా కావాలంటే అలా మనం హెడింగ్స్ అనేది కూడా ఇచ్చుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారా మీకు ఒక ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ఫిల్టర్. ఇక్కడ ఏంటంటే మనకి టేబుల్స్ కి మీరు ఆటోమేటిక్ గా మనకి ఈ డిఫాల్ట్ గా ఇదైతే వస్తుంది. మీకు అవసరం లేదు అని అనుకుంటే కనుక ఈవెన్ యూ కెన్ టేక్ ఆఫ్ దిస్ ఫిల్టర్స్ అనమాట. ఈ ఫిల్టర్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి, సో ఇప్పుడు వద్దాము. ఈ టేబుల్ కి మీకు కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ గా మీరు ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను మనం టేబుల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు టేబుల్ టూల్స్ అనేది ఒకటి కొత్తగా వస్తుంది అనమాట. ఓకే, నార్మల్ గా అయితే ఉండదు. ఓకే, మీరు టేబుల్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం మనకి ఇది యాక్టివ్ లో కనిపిస్తుంది. టేబుల్ టూల్స్ మీకు కావాల్సినట్టుగా మీరు టేబుల్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన కలర్స్ మీరు మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో మీకు కోసం అని చెప్పి ఇక్కడ నేను కలర్ కూడా మారుస్తున్నాను చూడండి. అలాగే బ్యాండెడ్ రోస్, బ్యాండెడ్ కాలమ్స్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ ఒకసారి నేను బ్యాండెడ్ రోస్ ఇక్కడ యాక్టివ్ లో మనకి ఉంది కదా. సో ఇక్కడ ఈ రో ఫస్ట్ ది హైలైట్ అయి ఉంటుంది, నెక్స్ట్ వైట్ ఉంది, మళ్ళీ తర్వాత ఆరెంజ్ కలర్, మళ్ళీ వైట్, వీటిని బ్యాండెడ్ రోస్ అంటాం. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తే ఒకవేళ ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసి టేక్ ఆఫ్ దిస్ బ్యాండెడ్ రోస్, చూసారు మొత్తం అంతా వైట్ గా వచ్చింది. నా వాళ్ళు గివ్ బ్యాండెడ్ కాలమ్స్ బ్యాండెడ్ గా వస్తాయి అనమాట. సో మీకు ఎలా కావాలంటే మీరు అలాగే యూస్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇవన్నీ వద్దు, ఓన్లీ లాస్ట్ కాలం లో నేను మొత్తం డేటా అంతా హైలైట్ చేసుకుందాం అనుకుంటున్నా, జస్ట్ లాస్ట్ కాలమ్ ని హైలైట్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా, లేదు ఫస్ట్ కాలం అనుకుంటే ఫస్ట్ కాలం హైలైట్ చేసుకోండి అనమాట. సో ఇలా మనం డేటా అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనిలో నెక్స్ట్ మనము సార్టింగ్ అండ్ ఫిల్టర్ అనేది అయితే చూద్దాం. ఈ సార్టింగ్ అండ్ ఫిల్టర్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది మనకి. ఓకే, నా గో టు డేటా ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ డేటాలోకి వెళ్ళిపోయాను నేను ఇక్కడ. సో ఈ డేటాలో మనకి సార్టింగ్ అండ్ ఫిల్టర్ చూసారు, ఇదిగోండి ఇక్కడ ఫిల్టర్ ఉంది, అలాగే ఇక్కడ సార్టింగ్ ఉంది. సార్టింగ్ వచ్చేసరికి మనకి డేటాని అరేంజ్ చేసుకోవడానికి అయితే కనుక యూజ్ అవుతుంది అనమాట. ట్రై టు షో సమ్ ఏదైనా. ఓకే, ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ప్రొడక్ట్ నేమ్స్ చాలా ఉన్నాయి, ఎల్ఎస్ఓ ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి కదా. సో ఐ వాంట్ అరేంజ్ దిస్ వన్, నేను దీన్ని అరేంజ్ చేద్దాం అనుకున్నా. సెలెక్ట్ చేసుకోండి, రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఆల్రెడీ మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ ఐడి బేస్ చేసుకొని సార్టింగ్ లో ఉందన్నమాట. చూడండి ఇక్కడ 101 102 ఇలా ఉంది కదా. సో ఐ వాంట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే కావాలన్నమాట. జస్ట్ గో విత్ సార్టింగ్ లోకి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ఎప్పుడు అయినా సరే ఆప్షన్స్ చూసుకోండి, ఎక్స్పాండ్ ద సెలెక్షన్, కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్. పొర్రపాటును కూడా దీన్ని సెలెక్ట్ చేసుకోవద్దు మీరు టేబుల్లో ఉంటే. ఇది టేబుల్ కాబట్టి ఎక్స్పాండ్ ద సెలెక్షన్ అని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా దీంతో పాటు దీనికి రిలేటెడ్ గా ఏవైతే ఉన్నాయో కరస్పాండింగ్ రోస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట దీనికి దానికి. అదే మీరు కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్ కొట్టారంటే అదొక్కటే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అన్ని అలాగే ఉండిపోతాయి అనమాట. ఓకే, సో అందుకని ఎక్స్పాండ్ ద సెలెక్షన్ అనేది అయితే మర్చిపోవద్దు, అదే ఉండాలి సెలెక్షన్ లో. ఇప్పుడు చూడండి నాకు అన్ని ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోయినాయి. ఎయిర్ కండిషనర్ P109 ఇక్కడ కూడా ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి చూసుకోండి. మీకు ప్రొడక్ట్ ఐడీస్ కూడా చేంజ్ అయిపోయినాయి, ఈ కేటగిరీస్ చేంజ్ అయిపోయినాయి, ఇక్కడ యూనిట్ ప్రైస్, అలాగే న్యూమరికల్ వాల్యూస్. ఈసారి న్యూమరికల్ వాల్యూస్ బేస్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను. సార్టింగ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఓకే, ఎక్స్పాండ్ ద సెలెక్షన్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, చూసారా చేంజ్ అయిపోయింది. 6000 7500 8500 అన్ని ఇలా చేంజ్ అయిపోయింది. స్మాలెస్ట్ టు లార్జెస్ట్ మీకు
లార్జెస్ట్ టు స్మాలెస్ట్ మీకు ఎలా కావాలంటే మీరు అలాగా సార్ట్ అవుట్ చేసుకోండి. ఓకే, అంతా ఇలాగా మనం సార్ట్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఇది సార్టింగ్, అరేంజింగ్ అ డేటా ఐదర్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అండ్ అలాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవడం, నథింగ్ బట్ మనకి సార్టింగ్ అనమాట. మంచిగా సర్దుకోవడం కింద వస్తుంది అనమాట. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని యాజ్ యూజువల్ గా పెట్టేయాలి అనుకుంటే ఐడి వైజ్ గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి, ఐడి సెలెక్ట్ చేసుకోండి, దీనిలో స్మాలెస్ట్ లార్జెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇనిషియల్ ఎలాగ ఉన్నాయో అలాగ వచ్చేసింది చూసాం. మొత్తం అంతా కూడా సెట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఫిల్టర్ దానికి వద్దాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఫిల్టర్? ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఒక టేబుల్ ని దీన్ని టేబుల్ గా కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ డేటా ఎంటర్ చేసి ఉన్నాం కదా, దీన్ని ఇప్పుడు టేబుల్ గా నేను కన్వర్ట్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ యూజింగ్ కంట్రోల్ టీ అనేది ప్రెస్ చేస్తున్నాను. టేబుల్ గా అయితే చేంజ్ అయిపోయింది. మొత్తం అన్ని చూడండి చక్కగా మంచిగా మనకి ఇలా టేబుల్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నాను కదా. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఈ కలర్ చూస్ చేసుకుంటున్నాను. ఓకే, ఆరెంజ్ సెలెక్ట్ చేశాను. అండ్ మీకు ఎలా కావాలంటే అలా మీరు లోపల ఉన్న ఈ డేటా కలరింగ్ కూడా మీరు కావాలంటే కనుక మార్చుకోవచ్చు. ఓకే, ఐ వాంట్ గివ్ అ సమ్ లైట్ కలర్ యూస్ చేద్దామా ఆర్ ఎల్స్ డార్క్ కలర్ యూస్ చేద్దాం. ఓకే, సో యూస్ చేసాము. ఇలా మనకి మొత్తం అంతా కూడా చక్కగా అంతా మంచిగా మారిపోతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడండి నేను ఫిల్టర్ అన్నది అన్నాను కదా, ఈ డేటాలోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మనం టేబుల్ చేసిన వెంటనే మనకి ఫిల్టర్ ఆప్షన్స్ వచ్చినాయి కదా. సో నాకు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఫర్నిచర్స్ ఉన్నాయి, అంటే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి కేటగిరీస్ ఉన్నప్పుడు లైక్ డిఫరెంట్ లొకేషన్స్ నుండి అప్లికేషన్స్ ఉన్నాయి. నాకు ఓన్లీ విజయవాడ అప్లికేషన్స్ మాత్రమే చూడాలి. ఓకే, అన్ని వద్దు అని అనుకున్నాను అనుకోండి, ఓన్లీ విజయవాడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ ఉంది కదా, ఐ వాంట్ సీ ఓన్లీ సమ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే చూద్దాం అని అనుకుంటున్నాను, నాకు అన్ని వద్దు. ఓకే, సో సెలెక్ట్ ఆల్, ఇక్కడ ఇది తీసేసేయండి. తీసేసి మీకు ఏది కావాలి, అప్లయన్సెస్ కావాలా, ఎలక్ట్రానిక్స్ కావాలా, ఫర్నిచర్ కావాలా, ఐ వాంట్ సి ఓన్లీ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఎలక్ట్రానిక్స్ ఒక్కటి నాకు వస్తుంది అనమాట. ఓకే, సో అంటే లైక్ మన ఫిల్టర్ అనేది ఏంటి అంటే జస్ట్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సీ, నువ్వు ఏదైతే చూద్దాం అని అనుకుంటావో దాని వరకు మాత్రమే నువ్వు ఫిల్టర్ చేసుకోవచ్చు. నీకు కావాల్సిందే చూస్తావు. నాకు అంత అవసరం లేదు, నాకు ఎన్నున్నా నాకు అనవసరము. ఓకే, ఐ వాంట్ సీ ఓన్లీ అప్లయన్సెస్, ఐ గో విత్ అప్లయన్సెస్. సో ఇలాగ మనకు కావాల్సింది మాత్రం మనం చూసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ వాట్ ద డేటా ఆఫ్ లైక్ ఫిల్టర్ అండ్ సార్టింగ్ మనం యూస్ చేసుకోవడం అన్నమాట. ఓకే, మీకు ఫిల్టర్ అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు, అట్ ఏ టైం రెండు మూడు ఇటుకే అయినా కానీ మనం అప్లై చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే నేను చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫిలిప్స్ నేను ఎల్జీగా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, కన్వర్ట్ చేసి చూపిస్తాను మీకు. ఎల్జీ అని అప్లై చేశాను దీనికి కూడా. ఓకే, సో నౌ ఐ చూస్ ఎలక్ట్రానిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నౌ నాకు దీనిలో ఐ వాంట్ ఓన్లీ ఎల్జీ. ఓకే, నాకు దీనిలో ఓన్లీ ఎల్జీ మాత్రమే కావాలి. ఎల్జీ. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, అంటే నేను ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ ఫిల్టర్ చేసుకొని ఆ తర్వాత ఎల్జీకి ఫిల్టర్ చేశాను కాబట్టి నాకు ఇంకోటి రాలే. నౌ ఐ విల్ షో అనదర్ ఫిల్టర్. ఓకే, ఇలా మీకు ఎలా కావాలంటే అలా ఫిల్టర్. ఇప్పుడు నేను దీనికి ఫిల్టర్ ఇస్తున్నాను. ఓకే, ఎల్జీకే ఫిల్టర్ ఇస్తాను. 2 ఐటమ్స్ వస్తాయి చూడండి, 2 ఐటమ్స్ వచ్చినాయి. ఓకే, అగైన్ ఇప్పుడు నాకు ఎల్జీలో ఓన్లీ ఐ వాంట్ సీ ఎలక్ట్రానిక్స్ ఒకటే కావాలి, నాకు అన్ని వద్దు, ఎలక్ట్రానిక్స్. సో డబుల్ ఫిల్టర్స్, మీకు కావాల్సిన ఫిల్టర్స్ ఏది వరకు కావాలో అంతవరకు మనం ఇచ్చుకుంటాం అనమాట. అంతకు మించి ఎక్కువ లేకపోకుండా లైక్ అంతా చూసి క్లమ్జీ అట్లా కాకుండా మనకి ఇట్లా యూస్ చేసుకొని ఇది అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడతో మనం సార్టింగ్ అండ్ ఫిల్టర్ కూడా అయితే అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ సార్టింగ్ అండ్ ఫిల్టర్ కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు డేటా అనేది లైక్ రిట్రీవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక పెద్ద పెద్ద టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ దగ్గర నుంచి మనము డేటా అనేది రిట్రీవ్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడే ఉంది కదా, నేను ఈ డేటాను తీసుకుంటున్నాను ఇక్కడ. ఈవెన్ యూ కెన్ యూజ్ ర్యాండమ్ డేటా అన్నా కానీ మీరు తీసుకోవచ్చు, వేరే షీట్ లో అయినా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, నా కరెంట్లో ఐ షో ఇన్ సేమ్ షీట్, ఇక్కడ షీట్ లో మీకు చూపిస్తాను. ఓకే, నేను ఇక్కడ నెంబర్స్ కూడా సేమ్ ఉంచాను, కొన్ని చేంజ్ చేసేద్దాం మనం, ఆర్డర్ కాకుండా వేరే వేరే ఆర్డర్ లో ఇచ్చేద్దాం. ఓకే, సో సేమ్ అలాగే ఉండాల్సిన పని లేదనమాట. లైక్ సమ్ 5,000 ఆర్ 1,000 మెంబర్స్ అలా ఎంప్లాయీస్ ఉన్నారు, దాని నుంచి ఓన్లీ పర్టికులర్ వాటిని మీకు కావాలి, వాళ్ళ డేటా అంతా కూడా మీకు ఇక్కడ వేరే టేబుల్లో మీకు రిట్రీవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దెన్ మీకు ఇలాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట మంచిగా. ఓకే, 110 ఐల్ గివ్ హియర్. ఓకే, సో ఇలా నేను ఇచ్చాను. నౌ ఐ వాంట్ లైక్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ఐడికి ఏ సప్లయర్ ఉన్నారన్నది అండ్ అలాగే దాని ప్రైస్ ఇలాగా నాకైతే కావాలన్నమాట. ఓకే, సప్లయర్ అండ్ అలాగే ప్రైస్ ఈ రెండు నాకు కావాలి.
ఓకే, ఇక్కడ ఈ టేబుల్ కి కావాలన్నమాట. నౌ we have to go with the VLOOKUP, vertical lookup. VLOOKUP, vertical lookup. ఓకే, సో ఈక్వల్ టు ఇవ్వండి, VLOOKUP ఇచ్చుకోండి. ఇక్కడ VLOOKUP ఫంక్షన్ అన్నమాట ఇది. ఓకే, ఓపెన్ బ్రాకెట్స్, లుకప్ వాల్యూ కనిపిస్తుంది కదా, నథింగ్ బట్ మీరు దేనికోసం సర్చ్ చేస్తున్నారు, దీనికోసం సర్చ్ చేస్తున్నాం. ఓకే, సో నాకు P102 వాల్యూకి కావాలి, కామా, దానికి సంబంధించిన టేబుల్ ఎక్కడుంది, టేబుల్ ఎరే. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైనుంచి ఇక్కడ వరకు మీరు టేబుల్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ టేబుల్ రేంజ్ ఉందో ఆ టేబుల్ అంతా నేను సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట. మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓరల్స్ ఇలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే టేబుల్స్ ఏమీ లేదు అని అనుకున్నప్పుడు, లేదు డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ సేమ్ ఉన్నాయి అని అనుకుంటే కనుక బెటర్ టు సెలెక్ట్ ద రేంజ్ వరకు మాత్రమే వెళ్ళండి అనమాట. ఓకే, అంటే జస్ట్ అప్పుడు ఓన్లీ రేంజ్ వరకు మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే P101 దగ్గర నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం లేవు కాబట్టి నేను నార్మల్ గా వెళ్ళిపోతున్నాను, కామా పెడుతున్నాను. నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్. ఓకే, ఏ కాలం లో నుంచి మీరు డేటా అనేది తెచ్చుకుందాం అనుకుంటున్నారు. నాకు సప్లయర్ కాలం నేను టైప్ చేశాను కదా, సో సప్లయర్ ది కావాలి. ఎన్నో కాలం ఇక్కడ 1 2 3 4 5. సో సప్లయర్ అనేది నాకు ఇక్కడ 5th కాలం. ఓకే, సో రైట్ 5 కాలం ఇండెక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ లో వచ్చేసరికి మనకి మీకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా లేకపోతే అప్రాక్సిమేట్ గా అటు ఇటు మ్యాచ్ అయినా పర్లేదు. నాకైతే ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. నేను ఏదైతే ఐడి ఇస్తున్నానో అదే ఐడికి రెలవెంట్ డేటా ఉన్నది నాకు కావాలి. నేను 102 ఇచ్చాను కదా అని చెప్పి అక్కడ 1020 ఉన్నది కూడా నాకు అవసరం లేదనమాట. ఓన్లీ P102 ఇచ్చానంటే P102 ఉన్నవే నాకు కావాలి, లేకపోతే వద్దు నాకు. ఓకే, సో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఈజ్ నథింగ్ బట్ 0 విచ్ ఈస్ ఓకే. సో దిస్ వన్ చూడండి, అక్కడ మనకి P102 కి సామ్సంగ్ ఉంది ఇక్కడ వచ్చేసింది. ఓకే, నౌ ఐ డ్రాగ్ దిస్ వన్. ఇది ప్రతి దానికి మనం చేసుకోవాలంటే టఫ్ గా ఉంటది. జస్ట్ యూ కెన్ యూజ్ అ డ్రాగ్. చూసారా, మొత్తం అన్ని ఇలాగ వచ్చేసి. ఇలాగ కాకుండా ఇప్పుడు నేను ప్రైస్ ఇస్తున్నాను. ఓకే, సో ప్రైస్ దగ్గరికి వెళ్తున్నాను. ఈక్వల్ టు VLOOKUP, మళ్ళీ అప్లై చేస్తున్నాను చూడండి, VLOOKUP ఓపెన్ బ్రాకెట్ అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మనం ఐడి అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, సో నేను ఈసారి ఏం చేస్తానంటే కామా పెడుతున్నాను, కామా పెట్టి రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొకలాగా చేస్తున్నాను చూడండి. ఓకే, రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆ రేంజ్ ని ఫిక్స్ చేసుకోండి అనమాట. ఓకే, ఆ రేంజ్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తాను, ఫంక్షనల్ కి వాడాలన్నమాట. F4 ఫంక్షనల్ కి F4 అనమాట. రేంజ్ అలా ఫిక్స్ చేస్తాం. ఎందుకని ఫిక్స్ చేశాను అని అంటే మనము డ్రాగ్ చేస్తే అవి ఎండ్ వచ్చేస్తూ ఉంటది అనమాట. మీరు ఆ రేంజ్ అనేది ఫిక్స్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఏంటి అంటే ఆ నెక్స్ట్ లైన్ అలా వెళ్ళిపోతూ ఉంటది. మనకి డేటా అనేది అయితే కనుక యాక్యురేట్ గా ఉండదు. ఓకే, నాకు ఎక్కువ టైం అనేది నేను లేదు కాబట్టి వీడియో చాలా తక్కువ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను. అది రాంగ్ గా చేస్తే ఎలా వస్తుందో చెప్పట్లేదు, కరెక్ట్ గా చేస్తే ఎలా వస్తుందో నేను చెప్పేస్తున్నాను అనమాట క్లియర్ గా. ఓకే, సో దీన్ని అయితే కనుక మనం అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటాం అనమాట. అంటే ఆ రేంజ్ ని అలా ఫిక్స్ చేసేసి ఉంచేస్తాం అనమాట. మీకు చెప్పాను కదా ఇందాక వచ్చేసరికి నేను మొత్తం ఇక్కడ ఏ నుంచి ఈ వరకు అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అలా సెలెక్ట్ చేసినప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ ఒక టేబుల్ ఇక్కడ ఒక టేబుల్ ఉన్నప్పుడు మనం ఆ రూల్ వెళ్ళడానికి అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే రేంజ్ లాగా మీరు తీసుకొని దాన్ని ఇలాగా F4 ఫంక్షనల్ కి F4 పైన F4 ఉంటుంది కదా, ఆ కీని మీరు ప్రెస్ చేస్తే ఇలా మనకి సెల్ రేంజ్ అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ కామా పెడుతున్నాను. తర్వాత ఏ కాలం కావాలి, నాకు ప్రైస్ కావాలి కదా, ప్రైస్ మనకి ఎన్నో కాలంలో ఉంది 1 2 3 4 అనమాట. ఓకే, 4th కాలం. అండ్ రిమెంబర్ నేను హెడ్డింగ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ డేటా ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ కామా నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టేశాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. నౌ సీ దిస్ వన్. ఇప్పుడు డ్రాగ్ చేస్తే మనకి డేటా అంతా అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ వాట్ లైక్ అ VLOOKUP. మేడం మనం అన్ని ఇట్లాగా చేసుకుంటా ఉండాలి ఒక్కొక్క దానికి, మొత్తం డేటా అంతా కూడా ఒకటేసారి రాదా అంటే ఎస్ వీ కెన్ డూ దట్ వన్ ఆల్సో. చూడండి ఇప్పుడు చూపిస్తాను మొత్తం అన్ని ఎట్ టైం వచ్చేలాగా. VLOOKUP ఓపెన్ బ్రాకెట్స్. నౌ దిస్ వన్ గివ్, ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద టోటల్ టేబుల్ అంతా కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసి నెక్స్ట్ కామా. ఓకే, అండ్ నేను ఇప్పుడు మీకు ఏ కాలమ్స్ కావాలో అవన్నీ ఇచ్చేసేయండి. ఓకే, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, ఏ బ్రాకెట్స్ పడితే అది వద్దు, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఏ కాలం కావాలి మీకు, ఐ వాంటెడ్ 2 కామా 3 కామా 4 కామా 5. ఓకే, అన్ని కాలమ్స్ కావాలని అన్నాను కదా, సో అన్ని కాలమ్స్ పెట్టేసాను. 2 3 4 5 అన్ని ఇచ్చేస్తాను, ఇండెక్స్ అంతా కూడా ఇచ్చేసాను. కామా 0. ఓకే, నా క్లోజ్ దిస్. చూసారు ఇక్కడ మనకి స్మార్ట్ ఫోన్ ఎలక్ట్రానిక్స్ 6000 సారీ 45,000 P102 కదా, ఈ డేటా అంతా ఇక్కడ మనకు వచ్చేసింది అనమాట.
ఓకే. సో, అంటే ఎట్ ఏ టైమ్ మొత్తం అన్ని కూడా మనం ఇలాగా తెచ్చేసుకోవచ్చు. డ్రాగ్ చేస్తే మొత్తం మీకు కావాల్సిందంతా వస్తది. మేడం ఇది ఇదే షీట్ లో చేయాలా? మనకి మేనేజర్ ఒకవేళ వేరే షీట్ ఇచ్చారు. అప్పుడు ఎలా చేయాలి? రకరకాలుగా ఒకవేళ అదే షీట్ లో చేయడం అంటే అవ్వదా అని అంటే కనుక ప్రాబ్లం లేదు. మనకి ఎన్ని షీట్స్ ఉన్నా గానీ ప్రాబ్లం లేదు. మీకు ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఎక్కడుంటే అక్కడ చేస్తాం అంతే. నౌ ఐ విల్ గో విత్ దిస్ వన్. ఇదే డేటా నేను కాపీ చేసుకొని ఓకే. వేరే వర్క్ బుక్ ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ. ఐ వాంట్ టు ఓపెన్ అ బ్లాంక్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను చూడండి. ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ వేరే షీట్ లో ఉన్నాం కదా. వి లుకప్. ఓకే. సో ఓపెన్ బ్రాకెట్స్ సేమ్ అదే ఫాలో అవుతుంది. లుకప్ వాల్యూ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే. కమా నెక్స్ట్ తర్వాత టేబుల్ ఎక్కడ ఉంది? నాకు వేరే షీట్ లో ఉంది. ఈ శాంపిల్ డేటా అనే షీట్ లో ఉంది. ఓకే. శాంపిల్ డేటాలోకి వెళ్తున్నాను. ఎక్కడ ఉంటే మీకు అక్కడే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ దిస్ డేటా. డేటా ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకున్నాను. నౌ కామా ఏ కాలం కావాలి నాకు? సెకండ్ కాలం లో డేటా కావాలి. ఓకే. ఐ వాంట్ సెకండ్ కాలం 2 అని టైప్ చేశాను ఇక్కడ చూడండి. కామా జీరో ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి జీరో ఇస్తున్నాను. క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా ఇక్కడ మొత్తం అంతా మనకు వచ్చేస్తుంది అనమాట. సో యూ క్యాన్ డ్రాగ్ ఫర్ ద రిమైనింగ్ డేటా. ఇట్లా మనం ఎక్కడ ఉన్నా కానీ మనం వీలుకు పని ఏదైతే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ దానిలోకి చూడండి. వీటన్నిటి తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్ లోనే ఉంటుంది. అది ఎక్కడో ఉండదు. ఓకే. సో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళిపోదాం అనమాట. ఓకే. సో ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో ఏం చేస్తామంటే లైక్ మన దగ్గర ఉన్న డేటాని మనం హైలైట్ చేసుకోవడానికి అయితే కనుక ఇది బాగా యూజ్ అవుతుంది. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా టేబుల్ ఉంది. ఓకే. చాలా టేబుల్ అంటే ఇది చిన్న డేటా కాబట్టి మనకి ఈజీగా ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ అంతకు మించి ఎక్కువ రికార్డ్స్ లేవు. ఓకే. సో నాకు కావాల్సిన డేటాని నాకు హైలైట్ చేయాలి. ఆర్ ఎల్స్ ఏమైనా డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక నాకు ఇమీడియట్ గా ఐడెంటిఫై అవ్వాలి. ఓకే. ఇందాక నేను ఎల్జీ చేంజ్ చేశాను కదా. సో ఇప్పుడు ఆ డూప్లికేట్స్ ఐడెంటిఫై చేయమని దీనికి ఇద్దాం టాస్క్. ఓకే. చూడండి ఇట్లాగ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎక్కడ ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. దెన్ హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది కదా. ఇక్కడికి రండి. ఓకే. దీనిలో హైలైట్ ద సెల్ రూల్స్. ఇక్కడ దీనిలో డూప్లికేట్ వాల్యూస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే. హైలైట్ ద సెల్ రూల్స్ డూప్లికేట్ వాల్యూస్. ఇప్పుడు చూడండి డూప్లికేట్ చూసారా హైలైట్ అయిపోయింది మనకి ఎల్జీ. ఓకే. సో ఇట్లా మనకి ఈ టేబుల్ ని కొంచెం నేను మీకు హైలైట్ చేయడానికి దీని కలరింగ్ మార్చేద్దాము. లైట్ కలర్ పెట్టుకుందాం ఇంకా మీకు బాగా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మంచిగా కనిపిస్తుంది మనకి. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ దీనిలో ఇంకా మనం చాలా హైలైట్ చేయొచ్చు. నౌ ఐ వాంట్ టు హైలైట్ బేస్డ్ ఆన్ సమ్ అమౌంట్ హైయెస్ట్ అమౌంట్ అలా ఉంది. ఇన్ బిట్వీన్ అమౌంట్ ఏవైనా అట్లాగా సెలెక్ట్ చేద్దాం. ఓకే. గ్రేటర్ దాన్ ఐ వాంట్ టు హైలైట్ గ్రేటర్ దాన్ 50,000. ఓకే. మీకు కావాల్సిన ఈ కలర్స్ అన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి 65,000 ఒక్కటి 50 కన్నా ఎక్కువ ఏది ఉంది ఇది ఒక్కటే ఉంది కదా అది ఒక్కటే మనకి హైలైట్ అయిపోయింది అనమాట. లైక్ మార్క్స్ ఎవ్వరు ఫెయిల్ అయ్యారు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. 1300 1400 స్టూడెంట్స్ అలాగా చాలా మంది ఉన్నారు. ఓకే. సో అలాంటప్పుడు అందరికి హైలైట్ చేయాలంటే మనం సింపుల్ గా ఇలా కూడా హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ తర్వాత అలాగే లెస్ దాన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే కండిషనల్ ఫార్మాటింగ్ లో చూడండి ఇదిగోండి లెస్ దాన్ ఇన్ బిట్వీన్ కూడా ఉంటుంది అనమాట మనకి. ఓకే. సో ఇప్పుడు దీనిలోనే నేను ఇన్ బిట్వీన్ యూజ్ చేస్తాను న్యూమరికల్ వాల్యూస్ కదా. గో టు దిస్ కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ ద సెల్స్ లో బిట్వీన్ లోకి వెళ్ళండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. ఓకే. సో ఐ వాంట్ టు హైలైట్ బిట్వీన్ 60,000 అలాగే 20,000 అనేది ఇక్కడ ఇచ్చారు కదా ఇది ఉంచేసుకోండి. లేదంటే కనుక మీరు ఏమైనా కావాలన్నా మార్చుకోవచ్చు. ఓకే. 30,000 సో విత్ డిఫరెంట్ కలర్ ఎల్లో కలర్ పెడుతున్నాను. ఓకే. చూసారా. సో ఇలాగా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కలరింగ్ బేస్ చేసుకొని కూడా మనం చక్కగా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఫిల్టర్ బై కలర్ సెలెక్ట్ చేసుకోండి చక్కగా అలా అయిపోతుంది. చూసారా సింపుల్ అన్నమాట. ఓకే. సో అంటే ఇలాగ చేసుకొని హైలైట్ చేసుకొని ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఎవరో మీకు తెలియాలి. ఓకే. 35 మార్క్స్ బిలో ఉంటే ఫెయిల్డ్ దానికి రెడ్ ఇచ్చేసుకుంటాం. తర్వాత ఫిల్టర్ బై కలర్ పెట్టాలి మొత్తం అంతా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్ గా అయితే కనుక కండిషనల్ ఫార్మాటింగ్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఇది దీనిలాగానే కాదు మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. నౌ హోమ్ లోనే మనకి కండిషనల్ ఫార్మాటింగ్ కలర్ స్కేల్స్ అండ్ ఈ డేటా బస్ చూసారా ఎంత బాగుంటుందో. సో ఇప్పుడు ఈ డేటా బేస్ చేసుకొని మనకి ఈజీగా లైక్ డేటా అనేది విజువల్ రిప్రజెంటేషన్ లోకి వచ్చేసి చూడండి అక్కడ. ఓకే.
సో ఒక విజువల్ గా నాకు రిప్రజెంటేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కడ ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది అంటే క్లియర్ గా పర్టికులర్ గా ఇక్కడ 8500 ఉందా, ఇక్కడ 7500 ఇంత మనకి ఏమీ అవసరం లేదనమాట. జస్ట్ మనం అది చూడగానే ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉన్నదని మనకి ఐడియా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. విజువల్ గా ఒక ఐడియా వస్తుంది. ఓకే, హైయెస్ట్ ఎక్కడ ఉంది, ఓకే ఈ లైన్ లో ఉంది, ఇక్కడ బాగా ఎక్కువ ఉంది, ఇక్కడ యావరేజ్ ఉంది, మనకు ఒక క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనం ఈ డేటా బార్స్ ను కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే ఐకాన్స్ ఉంటాయి. ఇవి స్టాక్ మార్కెట్ లాంటి ఇండిసెస్ కి అయితే కనుక బాగా యూజ్ అవుతాయి. రైజ్ అయిందా, లేకపోతే పడిపోయిందా, మనకి ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేసుకోవడానికి అయితే కనుక మనకి ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ డేటా బార్స్, ఐకాన్ సెట్స్ ఇవి మనం ఎక్కువగా యూస్ చేసుకునేవి అయితే కనుక ఇలా ఈక్వల్ టు గానీ ఇవి మన డేటా బార్స్ అయితే కనుక బాగా యూస్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వెరీ వెరీ ఇంపార్టెంట్, డేటా అనేది మన దగ్గర ఉంది. ఓకే, దాన్ని మనము సార్టింగ్ చేయడం అయిపోయింది, సారీ సమ్మరైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సమ్మరైజ్ చేసుకోవడం ఏంటి అంటే మన దగ్గర చాలా లార్జ్ డేటా బేసెస్ వస్తాయి అన్నమాట. ఓకే, అంతేందుకు ఇప్పుడున్న పవర్ బిఐ కూడా మీకు అది అడ్వాన్స్డ్ ఎక్సెల్ ని ఇంకా కొంచెం ఎక్కువ లార్జ్ డేటా సెట్స్ కి యూస్ చేయడానికి యూస్ చేసేది పవర్ బిఐ. ఓకే, సో దానిలో యూస్ చేసేది కూడా అలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉంటాం. సమ్మరైజ్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఇది చూడండి, చాలా పెద్ద డేటా, లార్జ్ డేటా తీసాను దీనికోసమని. ఓకే, చాలా లార్జ్ డేటా ఉంది ఇక్కడ. ఇంత డేటాని నేను సమ్మరైజ్ చేయాలన్నమాట. నాకు మేనేజర్ జస్ట్ ఒక 5 minutes ఆర్ 2 minutes టైం ఉంది. ఓకే, సో మనకి కాసేపట్లో మనకి చిన్న ప్రెజెంటేషన్ ఉంది, నాకు దీని గురించి ఆ బ్రీఫ్ సమ్మరీ అయితే కావాలి అని అన్నారు. ఇక్కడ ఎంత డేటా ఉంది, నేను దీని గురించి ఏం బ్రీఫ్ సమ్మరీ ఇస్తాం, మనం ఏం భయపడాల్సిన పనే లేదు. మన కోసం అయితే కనుక ఒక్కటి ఉంది, అది ఏదో కాదు, పివోట్ టేబుల్స్. ఓకే, సో ఈ పివోట్ టేబుల్స్, పివోట్ అంటారు, పైవోట్ అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళగా పిలుస్తారు. ఓకే, ఎక్కువగా మాకైతే పివోట్ అనే అలవాటైపోయింది. సో ఇప్పుడు చూడండి, ఈ పివోట్ కి మనం ఇన్సర్ట్ లోకి వెళ్ళి పివోట్ అని చెప్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకొని గో టు ఇన్సర్ట్ లోకి వెళ్ళండి. ఓకే, సో పివోట్ టేబుల్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఏ టేబుల్ కి ఒకవేళ రేంజ్ మీరు సెలెక్ట్ చేసుకోలేకపోతే ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. లేదు ముందే సెలెక్ట్ చేసేసుకొని ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయినా మనకు సరిపోతుంది. ఇప్పుడు ఏ వర్క్ షీట్ లో కావాలి, న్యూ వర్క్ షీట్ లో కావాలా, ఎగ్జిస్టింగ్ షీట్ లో కావాలా, సెలెక్ట్ బెటర్ న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. చక్కగా టేబుల్ టేబుల్ గానే ఉంటది, అక్కడ అక్కడ అవి మంచిగా వస్తుంది అనమాట. ఓకే, ఫ్రెష్ గా ఉన్నట్లు ఉంటది అనమాట మంచిగా. ఓకే, చూడండి ఇక్కడ. సో క్లిక్ ఆన్ ఓకే, న్యూ వర్క్ షీట్ పెడుతున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పైన అలాగే ఈ పివట్ టేబుల్ లో ఒక 4 ఏరియాస్ పైన అన్ని ఫీల్డ్స్ మీరు అక్కడ ఏమైతే సెలెక్ట్ చేసుకోండి, డేట్, కలర్, రీజియన్, యూనిట్స్, సేల్స్. ఓకే, మొత్తం ఈ 5 కాలమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి 4 ఏరియాస్, ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట. వాట్ ఆర్ ద 4 ఏరియాస్ ఇన్ పివట్ టేబుల్ అని కూడా మనకు అడగొచ్చు. సో ఇప్పుడు దీనిలో అయితే కనుక మనకి కాలమ్స్, రోస్, ఫిల్టర్స్, వాల్యూస్ ఇవి అన్నమాట. అంటే మీకు కాలమ్ లో పెట్టుకోవాలనుకుంటున్నారా, రోలో పెట్టుకోవాలనుకుంటున్నారా, అలాగే ఫిల్టర్ ఏమన్నా ఏ రికార్డ్ ని, సారీ, ఏ కాలమ్ హెడ్డింగ్ ని, ఏ ఫీల్డ్ అని మనం ఫిల్టర్ లో వేద్దాం అనుకుంటున్నారు, ఏ వాల్యూస్ మీకు సమరైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇట్లా రకరకాలుగా. మోస్ట్ ప్రాబబ్లీ న్యూమరికల్ వాల్యూస్ ఆటోమేటిక్ గా మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. చెక్ మనకి ఎంఎస్ ఆఫీస్ లో అయితే కనుక, ఎంఎస్ ఎక్సెల్ అయితే కనుక మీకు ఇక్కడ చెక్ బాక్స్ వస్తాయి. అగైన్ యూ కెన్ సెలెక్ట్ దట్ చెక్ బాక్స్, బట్ అది ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా వర్కౌట్ అవ్వదు. బెటర్ ఆల్వేస్ గో విత్ డ్రాగ్ బెటర్ అన్నమాట, చాలా బెటర్ అన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సేల్స్ ఇక్కడ వేస్తున్నాను. ఓకే, సో ఇంతకీ నాకు మా మేనేజర్ ఏం చేయాలో చెప్పలేదు కదా. సో మా మేనేజర్ వచ్చేసరికి రీజియన్ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయో అని అడిగారండి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏది వేసేసాను కదా, ఇప్పుడు రీజియన్ వేస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ రోలో వేస్తున్నాను అనమాట. చూడండి నాకు ఈస్ట్ లో సేల్స్ ఎలాగున్నాయి, నార్త్ లో సేల్స్ ఎలాగున్నాయి, మొత్తం అంతా కూడా వచ్చేసింది అనమాట. ఓకే, నాకు రీజియన్ తో పాటు ఏ రీజియన్ లో ఎన్ని యూనిట్స్ అనేవి అయినాయి, లేకపోతే ఏ కలర్ వైజ్ అనేది కావాలి అని అన్నారనమాట. ఓకే, నెక్స్ట్ కూడా ఇచ్చారు, కలర్ వైజ్ కూడా వెళ్ళిపోతున్నాను. ఓకే, కలర్ వైజ్ ఎక్కడ ఎందుకు కాలం లో వేశారు అని అంటే, మీకు కాలం లో వేయకుండా ఇప్పుడు చూపిస్తాను, ఇట్లా రోలో పడేస్తాను చూడండి ఎలా ఉన్నా. చాలా చిరాగ్గా, చాలా క్లమ్జీగా ఉంది కదా, సో బాగోలేదన్నమాట. సో అందుకని ఏం చేద్దామంటే, బెటర్ ఒకటి కాలం ఒకటి రో ఇలా పెట్టుకున్నాం అంటే మనకి డేటా అనేది చూస్తానికి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఇలాగ 3730, 8709 ఇట్లా డేటా మనకి చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అంటే ఏది ఎక్కువగా ఉంది, ఏది తక్కువగా ఉంది అన్నది, ఎంత పర్సంటేజ్ లో ఉన్నది అన్నది కూడా మనకు తెలియదు. ఓకే, దీనికోసం కూడా మనకి ఇంకా ఉన్నాయి. చూడండి దీన్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం సమరైజ్ చేసేద్దాము. ఓకే, షో వాల్యూస్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ అ గ్రాండ్ టోటల్. చూసారా, చేంజ్ అయిపోయినాయి మొత్తం అన్ని కూడా చక్కగా.
అంటే ఈస్ట్ రీజియన్ లో ఇప్పుడు సేల్స్ ఎంత ఉంది మనకి 14% ఉంది. హైయెస్ట్ ఎక్కడ ఉంది 33.67 విచ్ ఇస్ ఇన్ వెస్ట్ రీజన్. అలాగే ఏ కలర్ మనకి ఎక్కువ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి 28% అంటే ఇక్కడ చూడండి బ్లూ కలర్ అయితే కనుక మనకి హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి. సో నా రివ్యూ అంటే నేను మొత్తం అంతా కూడా ప్రెజెంటేషన్ ఇచ్చేస్తాను, అయిపోయింది ఇంతే. అంత పెద్ద డేటాకి ఇక్కడ ఇలాగ సింపుల్ గా సమ్మరైజ్ చేసుకొని దీనికి ఒక విజువల్ కూడా ఇచ్చేసేయచ్చు. ఓకే, ఇమీడియట్లీ వీ కెన్ గివ్ ఆ విజువల్ ఇచ్చేద్దాం. ఓకే, గో టు ఇన్సర్ట్ ఆ పివోట్ చార్ట్ ఇక్కడ ఉండి చక్కగా చూడండి విజువల్ వచ్చేసింది. ఓకే, సో అంతే, ఏం లేదు, ఇంకా మనం మంచిగా దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఒక స్లైడ్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఆ, మనం పవర్ పాయింట్ ఉంటుంది కదా, పవర్ పాయింట్ లోకి వెళ్ళి ఈ టేబుల్ ఇది ఇట్లా పెట్టేసి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట, కాపీ పేస్ట్ చేసేసుకొని. ఓకే, సో ఎలాంటి డేటా ఉన్నా కానీ మనం సింపుల్ గా ఎలాగైతే కనుక యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వాట్ అ బేసిక్ పివోట్ టేబుల్ అన్నమాట. మీకు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బేస్ చేసుకొని మీకు ఎలా కావాలంటే మీరు అలా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ కలర్ అనేది కూడా ఇలా వద్దు, నాకు ఫిల్టర్ లో వేస్తాను చూడండి మీకు ఎలా వెళ్తుందో. ఓకే, ఫిల్టర్ లో వేస్తే నాకు కావాల్సినవి నేను చూసుకోవచ్చు, నాకు అన్ని అవసరం లేదు. ఓకే, ఐ వాంట్ సీ ఓన్లీ ఆ బ్లూదే ఇచ్చాను. ఓకే, అండ్ అలాగే నాకు ఈ వాల్యూస్ ఇలా వద్దు, నార్మల్ గా పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. ఓకే, షో వాల్యూస్ వితౌట్ ఎనీ నో క్యాలిక్యులేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు చూడండి నాకు ఈ బ్లూ కలర్ లో ఈ నార్త్ ఈస్ట్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు బ్లూ లో ఈస్ట్ ఉన్నది సెపరేట్ గా ఒక టేబుల్ కావాలి. ఓకే, బ్లూ కలర్ తో కావాలి, అండ్ అలాగే ఈస్ట్ రీజియన్ కి ఒక సెపరేట్ టేబుల్ మొత్తం అంతా కావాలి. ఇప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ ఉంది కదా, ఈ దీనిలో ఇలా ప్లేస్ డబుల్ క్లిక్ ఇవ్వండి. చూడండి ఓన్లీ బ్లూ కలర్, అలాగే ఈస్ట్ రీజియన్ మొత్తం డేటా అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసింది చూసారా. ఒక సెపరేట్ ఒక న్యూ టేబుల్ వచ్చేసింది అనమాట. అంటే మనం ఇండివిజువల్ గా కూడా మనం మంచిగా టేబుల్స్ అనేవి మనము చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనము ఈ ఫిల్టర్ ఆప్షన్స్ కానీ ఇవి కానీ యూస్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు. అలాగే దీనిలో అడ్వాన్స్డ్ గా అయితే కనుక ఇంకా మనకి స్లైజర్స్ అనేవి కూడా ఉంటాయి, ఆ స్లైజర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే డేట్స్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి కాలం లో వేసి డేట్స్ అనేది తీసుకుంటున్నాను. మీకు డేట్ ఎలా కావాలో మీరు అలాగ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఏ ఇయర్ కావాలా, ఐ వాంట్ సీ ఓన్లీ 2016 డేటా అంతా కూడా వచ్చేసింది నాకు మొత్తం అంతా. ఓకే, సో మీరు ఎలా కావాలో అలాగా సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మనం ఆల్రెడీ కలర్స్ కి ఫిల్టర్ ఇచ్చాం కదా, అందుకని అది అలాగా ఉండిపోయింది. ఓకే, క్లిక్ ఆన్ ఓకే, ఫైన్. సో ఇది టేబుల్ అన్నమాట. ఇంకా మనకి పర్సంటేజ్ కావాలా లేకపోతే సింగిల్ గా మీరు చూసుకోవాలనుకుంటున్నారు పై చార్ట్, చార్ట్ నాకు ఎలా వద్దు, వేరే చార్ట్ లైన్ చార్ట్స్ కావాలి. ఓకే, యూ కెన్ ఈవెన్ చేంజ్ చార్ట్ టైప్స్ కూడా. నేను లైన్ చార్ట్ ఎందుకు అంటున్నాను అని అంటే పై చార్ట్ దీనికి ఇవ్వలేము, ఇక్కడ ఏం సింగిల్ కేటగిరీ లేదు, సింగిల్ కేటగిరీ ఉంటేనే మనము అది ఇస్తాం అనమాట. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది కూడా చూపించేస్తాను ఎందుకని పై చార్ట్ సెలెక్ట్ చేసుకోలేదు. నో సి దిస్ వన్, దీనికైతే ఐ కెన్ గో విత్ పై చార్ట్ వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి చేంజ్ చార్ట్ టైప్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, పై చార్ట్. ఓకే, ఇట్లా వెళ్ళొచ్చు, అంతేగాని ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ కేటగిరీస్ పెట్టేసుకొని పై చార్ట్ కి వెళ్ళిపోతానంటే కనుక దట్స్ రాంగ్ వన్. ఓకే, సో మీకు ఎలా కావాలో మీరు ఎలాగా మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాగా కావాలి దీని డేటా మోడల్స్ కూడా మీకు కావాల్సినట్టుగా మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చార్ట్ ఎలిమెంట్స్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, డేటా లేబుల్స్ కావాలా, సెంటర్ కి కావాలా, ఎలాగ అంటే మీకు అలాగా మొత్తం అన్ని కూడా ఇట్లా మార్చుకొని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మొత్తం అంతా కూడా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అ బేసిక్ ఎక్సెల్. మనకి ఇన్ జనరల్ గా ఏదేది అడుగుతారు ఇంటర్వ్యూస్ లో అన్నదైతే కనుక దిస్ ఇస్ అ క్లియర్ ఐడియా, అంటే బేసిక్ అన్నమాట. మనకి మీరు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువగా యూస్ చేసేది ఈ వీలు కప్ పివోట్ టేబుల్ ఒకటి యూస్ చేసుకోవడానికి మనకు బాగా యూజ్ అవుతుంది. సార్ట్ అండ్ ఫిల్టర్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ, అలాగే హోమ్ ట్యాబ్ లో ఉన్నవన్నీ కూడా ఈ కండిషనల్ ఫార్మాటింగ్ కావచ్చు, బేసిక్ ఫార్మాట్స్ కావచ్చు, ఇవన్నీ యూస్ చేస్తాము. బేసిక్ ఫంక్షన్స్ లో సమ్ అండ్ అలాగే మల్టిప్లికేషన్ ఒకటి, పర్సంటేజ్ లాంటివి ఇట్లా యూస్ చేసుకున్నాం. అలాగే డేటా టైప్స్ చూపించాను. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి కూడా ఉంది, అది మీకు మోస్ట్ ప్రాబ్లీ మనకి ఇంటర్వ్యూస్ లో అంత పెద్దగా యూజ్ అవ్వదు కానీ బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ వెన్ ఎవర్ యూ వాంట్ టు డూ సమ్ వర్క్, లేకపోతే మీ సార్ ఏదైనా వర్క్ ఇచ్చిన టాస్క్ ఇచ్చిన ఏదైనా సర్వే గ్యాదర్ చేయమన్నా కానీ మీకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఆ డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సమ్. ఓకే, I'll provide us some list A, B, C, D, E, F. ఓకే, ఇలా ఉన్నారనమాట. ఓకే, సో నేను వీళ్ళని ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ లేకపోతే వాళ్ళ లొకేషన్స్ కావాలి నాకు. ఓకే, ఒక్కొక్కళ్ళని ఒక్కో లొకేషన్ టైప్ చేయమన్నా అంటే కనుక వాళ్ళ మండలం పేరు రాసేస్తారు, విలేజ్ పేరు రాసేస్తారు, వీధి పేరు రాసేస్తారు, రకరకాలుగా ఇచ్చేస్తారు. ఇన్ని ఆప్షన్స్ వద్దమ్మా,
నేను ఏదైతే ఒకటి లిస్ట్ ఇస్తానో నాకు ఆ లిస్ట్ లో మాత్రం మీరు ప్రిపేర్ చేయండి అని చెప్పి మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మీకు ఎక్కడ కావాలనుకుంటున్నారో ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నా ఇక్కడ దీనిలో ఏం చేస్తారంటే వ్యాలిడేషన్ అని కనిపిస్తుంది డేటాలో, వ్యాలిడేషన్ ఇక్కడ రండి, వ్యాలిడేషన్. ఓకే, దీనిలో ఎనీ వాల్యూ వద్దు, ఎనీ వాల్యూ కాదు, నేను ఇచ్చిందే కావాలి, లిస్ట్. ఓకే, నేను ఇచ్చిందే కావాలి, లిస్ట్ పెడుతున్నాను నేను ఇప్పుడు. సోర్స్ ఏంటి, ఏమేమి ఆ లిస్ట్ లో పెడదాం అనుకుంటున్నాను, విజయవాడ, ఓకే, వైజాగ్, విజయనగరం, హైదరాబాద్, కాకినాడ. ఓకే, సో ఇలాగ నేను కొన్ని అయితే ఇచ్చేసాను అనమాట. ఓకే, ఇప్పుడు వాళ్ళు టైప్ చేయాల్సిన పని లేదు, మనము టైప్ చేయమన్నాం అనుకోండి అది భలే వెళ్తుంది ఒక్కొక్కసారి. నాకు సర్వీస్ గ్యాదర్ చేసిన హైదరాబాద్ కి బిఏఏడి, లేకపోతే హైదరాబాద్, విజయవాడకి కొంతమంది జెడ్ యూస్ చేస్తారు, జెడ్ఐఏ యూస్ చేస్తారు, లేకపోతే జేఏవైఏ, కొంతమంది జేఐఏ, ఇట్లా రకరకాలుగా ఎందుకు మనకు అన్ని బూతులు మనమే ఇచ్చేస్తే సరిపోద్ది కదా అని ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ ఇన్పుట్ మీరు ఏమైనా చిన్న ట్యాగ్ లాగా అక్కడ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. మీకు ఎలా వస్తుందో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో సిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎర్రర్ అలర్ట్, ఎర్రర్ మెసేజ్ వచ్చేసరికి చెక్ ద లిస్ట్ ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూడండి, ఎంటర్ సిటీ అని చెప్పి ఇంత క్లియర్ గా మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు మీరు డేటా ఎంటర్ చేస్తానంటే ఇప్పుడు వాడు వచ్చి అర్జెంట్ గా కాకినాడ అని టైప్ చేస్తాను అని అంటే కనుక మనకి ఇట్లా అవ్వదు అనమాట. వాడికి నచ్చింది వాడు టైప్ చేయడానికి అవ్వదు. అక్కడ ఏది ఉంది, ఒరే బాబు అక్కడ ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ నువ్వు చూసుకొని పెట్టు, ఇక కాకినాడ ఎక్కడ ఉంది టైప్ చేయి, ఇచ్చేయి విజయవాడ. ఓకే, సో మీకు ఎలా కావాలండి మళ్ళీ విజయవాడ, ఓకే, వైజాగ్. సో అందరిని ఇలా మనం సెలెక్ట్ చేసుకొని చేస్తే చక్కగా నీట్ గా డేటా అనేది మనకు కావాల్సినట్లే ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ వాట్ లైక్ డేటా వ్యాలిడేషన్ లో మనకి లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా మీకు డిఫరెంట్ స్పెషలైజేషన్స్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కి కావచ్చు, మీరు ఏ డిపార్ట్మెంట్ కి ఏదో ఎంప్లాయీ సర్వే చేస్తారు, మీరు ఏ డిపార్ట్మెంట్, మీ శాలరీ రేంజ్ ఏంటి, రేంజ్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి, డేట్స్ అనేవి, ఇట్లాంటివన్నీ కూడా ఈ డేటా వ్యాలిడేషన్ లో మనకు ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఈ వాలిడేషన్ అనేది కొంచెం పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. సో అందుకని నేను అంత డెప్త్ అయితే కనుక దీనిలోకి వెళ్తలేదు. సో బేసిక్ గా మనం డేటా వాలిడేషన్ లో ఎక్కువగా ఈ లిస్ట్ అయితే బాగా యూస్ చేసుకుంటూ ఉంటాము. నేను ఒక వీడియో ఈసారి డేటా వాలిడేషన్ మీద మాత్రమే ఒక వీడియో నేను అప్డేట్ చేస్తాను. ఐ హోప్ యూ క్లియర్ విత్ ఆల్ ద టాపిక్స్ ఉన్నంత వరకు కూడా. సో ఈ క్వశ్చన్స్ వరకు మాత్రం మీరు ప్రిపేర్ అయ్యి బేసిక్ లెవెల్ ఆఫ్ ఎక్సెల్ ఎక్కడ అడిగినా కానీ మీరైతే ఆన్సర్ చేయొచ్చు అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ప్రింట్ తీసేటప్పుడు ముందే చెప్తున్నాను, చాలా మంది ప్రింట్ తీసేటప్పుడు కంట్రోల్ పి కొట్టేస్తారు, ప్రింట్ ఇచ్చేస్తారు. ఓకే, దట్స్ నాట్ రైట్. మీరు ప్రింట్ తీసుకునేటప్పుడు కూడా ఏం చేస్తారు అంటే మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు మీరు సెలెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూడండి, నేను ఈ డేటాని ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను మొత్తం అంతా ప్రింట్ ఇవ్వట్లేదు, నాకు ఎక్కడ వరకు కావాలి, నేను అక్కడ ఎంత డేటా ఉన్నా కానీ నాకు కొంచెం వరకు డేటా కావాలంటే నేను మొత్తం సెలెక్ట్ చేయాలి, మీకోసం చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు సగం వరకే సెలెక్ట్ చేశాను చూడండి, లాస్ట్ నేను వదిలేసాను. ఓకే, సో నౌ ఐ విల్ క్లిక్ ఆన్ కంట్రోల్ పి. ఓకే, దీనిలో మనం ఇక్కడ వచ్చేసరికి ప్రింట్ సెలెక్షన్ ఉంది చూడండి, ప్రింట్ సెలెక్షన్. ఓకే, ఈ సెలెక్షన్ దగ్గర మనం ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే. మనకి అంటే ఇప్పుడు నేను ప్రింటర్ కి కనెక్ట్ చేసలేదు కాబట్టి మనకి ఇక్కడ రాదనమాట నాది. సో మీరు అలా అయితే కనుక సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇవ్వండి అనమాట, మీకు కొంచెం తెలుస్తుంది ప్రింట్ ప్రివ్యూ అనేది కూడా మీరు చూసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈవెన్ యూ కెన్ సేవ్ యాజ్ అ పీడిఎఫ్, దీన్ని పీడిఎఫ్ తో కూడా మీకు అడుగుతూ ఉంటారనమాట, దీన్ని పీడిఎఫ్ చేయండి రా బాబు అని అంటూ ఉంటారు, పీడిఎఫ్ చేసి పంపించొచ్చుగా అని. ఓకే, అది కూడా చూపించేస్తాను చూడండి. ఇక్కడ సేవ్ యాజ్ లోకి వెళ్ళండి. ఓకే, సేవ్ యాజ్ లోకి వెళ్ళి మీకు కొన్ని కొన్ని వర్షన్స్ అయితే కనుక మీకు పీడిఎఫ్ అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, లేదు అంటే కనిపించకపోతే ఇట్లా అదర్ ఫార్మాట్స్ అయినా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇక్కడ మీకు పీడిఎఫ్ అని ఉంటుంది చూడండి, ఇదిగోండి పీడిఎఫ్. ఓకే, లేదా మీకు సిఎస్వి కూడా అడుగుతూ ఉంటారనమాట, సిఎస్వి ఫార్మాట్స్ లైక్ యూనివర్సిటీస్ కి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫైల్స్, సిఎస్వి ఫైల్స్ అని అలా అప్డేట్ చేస్తూ ఉంటాము డేటా కోసం అయితే కనుక. సో పీడిఎఫ్ ఫార్మాట్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్లిక్ ఆన్ సేవ్. సో మీకు పీడిఎఫ్ అనేది మీకు జనరేట్ అయిపోతుంది, కావాలంటే చూసుకోండి. ఇప్పుడు ఓపెన్ ఫైల్. ఓకే, సో మీరు ఏదైతే మీరు పీడిఎఫ్ చేసుకున్నారో అది మనకి ఇక్కడ పీడిఎఫ్ అనేది వస్తుంది చూసారా.
నాకు మొత్తం మొత్తం ఆ డేటాలో ఎన్నున్నాయో అన్నీ వచ్చేసినాయి అన్నమాట. మనం ఎంత వర్క్ చేసామో మొత్తం అన్నీ కలిపి ఆ వర్క్ బుక్ అంతా ఎన్ని షీట్స్ ఉన్నాయో అన్ని షీట్స్‌ది కలిపేసేసి వచ్చినియి అన్నమాట మనకు కంప్లీట్‌గా. అండ్ నేను శాంపిల్ డేటా ఇది మొత్తం ఒక వర్క్ బుక్ కదా! ఈ బుక్ అంతా పీడీఎఫ్‌గా చేంజ్ చేసేసాను కదా! సో, అందుకని నాకు అలాగా వచ్చేసిందన్నమాట మొత్తం అంతా కూడా. సో, ఇలా మీకు కావాల్సినట్లుగా పీడీఎఫ్‌గా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చన్నమాట. సో, మొత్తం అయితే క్లియర్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే గనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థాంక్ యూ.